పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సిటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒకరు హీరోగా ఇంకొకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సిల్వర్ స్క్రీన్పై తమ నటనతో అభిమానుల్ని ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడంలో తిరుగులేని నటులు. గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన బద్రి, వకీల్ సాబ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. అందుకు ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలే ప్రధాన కారణం. ఇప్పుడు మరోసారి ఓజీతో అదే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూవీ చూసిన ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓజీలో ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, సత్యదాదాగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ఈ మూవీ కథ మొత్తం కూడా ఈ రెండు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతోంది. సత్యదాదా ఆశయం కోసమే ఓజాస్ గంభీర పనిచేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇద్దరు కొడుకులున్న సత్యదాదా ఒక సన్నివేశంలో ఓజాస్ నా మూడో కొడుకు అని కూడా చెప్తాడు. దీన్ని బట్టి మూవీలో ఆ ఇద్దరి బాండింగ్ ఏ మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు స్క్రీన్పై ఆ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తుంటే థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా క్యారెక్టర్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంతగా తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు రియల్ లైఫ్లో ఇద్దరు వేరువేరు రాజకీయ భావజాలాలతో పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. పవన్ అభిమానులైతే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ మీద సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలని వదులుతున్నారు. కానీ ఇప్పుడు ఓజీలో ఆ ఇద్దరు పోషించిన క్యారెక్టర్లను చూసిన తర్వాత ప్రకాష్ రాజ్ని పవన్ అభిమానులు విమర్శించడానికి ఒక్క నిమిషం ఆలోచిస్తారనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినబడుతున్నాయి. ఇక ఫ్యూచర్లో ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా ఆ ఇద్దరు ప్రత్యర్థులని వెంటనే ఎవరు నమ్మరనే మాటలు కూడా వినబడుతున్నాయి. దీన్ని బట్టి ఆ ఇద్దరు ఓజీలో తండ్రి కొడుకులుగా ఎంత మెస్మరైజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.